జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చినప్పటికీ ఓడిపోయామని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఓడిపోయారు అంటారు? సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఓడిపోయారు అని అనుకోవడం వాళ్ళ అవివేకం, అమాయకత్వం అని అనుకోకూడదు. వాళ్ళ అమాయకులు కాదు, వాళ్ళు గుడిలో లింగాన్ని మింగేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ అమాయకులు కాదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజల సొమ్మే ప్రజలకి చేరవేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాల వల్ల వాళ్ళు ఓడించలేదండి. వాళ్ళ అక్రమాలు, వాళ్ళు చేసే అల్ల కొల్లాలు, వాళ్ళు చేసే స్కామ్లు, వాళ్ళు చేసే భూదందాలు, వాళ్ళు చేసే అనేక రకమైన అన్యాయాల వల్ల వాళ్ళని ప్రజలు ఓడించారు. అంతేగాని సంక్షేమ పథకాలు ఇచ్చాము మేము ప్రజలకు మంచి చేసాం అనుకుంటే మాత్రం అది తప్పు. మన దేశంలో సంక్షేమ పథకాలు ప్రతి రాష్ట్రంలోని జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న వాళ్ళందరినీ మేమే టాప్ అనుకుంటే కాదు కదా. సంక్షేమ పథకాలు కేవలం ఇచ్చేది ప్రజల సొమ్ము మాత్రమే. ప్రజల సొమ్ముతో ఇచ్చే పథకాలు మా జోబుల్లోంచి ఇచ్చేస్తున్నాం, మమ్మల్ని గెలిపించండి అని మాట్లాడితే అది చెప్పాను కదా అవివేకం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేసి రైతులు నడ్డి విరిచారు. అన్యాయంగా అక్రమంగా లైసెన్సులు ఆయనకు సపోర్ట్ చేసే కొందరు వ్యక్తులకు ఇవ్వడం. ఆ మధ్య మనం కడపలో కూడా చూసాం, రోడ్ల మీదకి వచ్చి గన్నలతో కాల్చుకోవడం, గంజాయి స్కాములు, అవే కాకుండా క్రైమ్ రేట్ పెరగడం. వాళ్ళ పక్క ఎవరైనా సరే వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఎదిరించిన ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి అన్యాయం చేయడం. వాళ్ళు చేసే 1-2 కాదండి, వాళ్ళ స్కాముల వల్లే వాళ్ళు ఓడిపోయారు తప్ప సంక్షేమ పథకాల వల్ల అని వాళ్ళు అనుకుంటున్నారేమో. సంక్షేమ పథకాలు కాదు, వాళ్ళ యొక్క పార్టీ 151 సీట్లలో గెలిచిన ప్రతి వ్యక్తి, వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తలు స్కాములు చేశారో అవన్నీ ప్రజలు బాగా చూశారు. ఆ చూడడం వల్ల విసుగు చెందారు. 5 సంవత్సరాలు విసుగు చెంది నిరాశపడి ఎప్పుడు 2024 ఎలక్షన్స్ వస్తాయి, వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెడదాం, ఇంకా కాలగర్భంలో కలిపేసి మహాసముద్రంలోని ముంచేద్దామని మన ప్రజలు చేసిన ఒక పని వాళ్ళు ఈరోజు ఓడిపోయారే గానీ సంక్షేమ పథకాల వల్ల కాదు. ఈ రోజు కూటమి ప్రభుత్వం గెలిచింది, వాళ్ళు కూడా సంక్షేమిస్తున్నారుగా, మరి వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారుగా, మరి వాళ్ళు చాలా కార్యక్రమాలు మొదలు పెట్టారుగా. ఒకవేళ గానీ వాళ్ళు అన్యాయం చేస్తున్నారని గానీ, వాళ్ళు కూడా వీళ్ళలాగా అక్రమాలు చేస్తున్నారని గానీ, ఏమైనా గానీ ప్రజలు భావించినట్లయితే వాళ్ళని పక్కన పెడతారు. వాళ్ళు పక్కన పెడితే మాత్రం వీళ్ళు మాత్రం గెలిపించుకోరు. ఇంకోసారి ఇంకేమైనా పార్టీ ఉందేమో చూసుకుంటారు తప్ప వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రం కాలగర్భంలో కలిపేశారనే మనం చెప్పుకోవాలి.